కాగ్నిజెంట్ లోగో మెయిల్ అండ్ నో లోగో మెయిల్స్ గురించి అయితే ఫుల్ క్లారిటీతో అయితే వచ్చాను. సో ఈ వీడియోతో మీకైతే మొత్తం డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. సో అండ్ ఆల్సో లోగో మెయిలే కాకుండా కొంతమందికి ఇంటర్వ్యూ కోడింగ్ అసెస్మెంట్ క్లియర్ అయినా టెక్నికల్ ఇంటర్వ్యూకి సంబంధించి ఏ మెయిల్ రాలేదు. సో వాళ్ళ గురించి కూడా నేనైతే చెప్తాను. లోగో మెయిల్, నో లోగో మెయిల్. సో చాలామంది ఆన్ క్యాంపస్ స్టూడెంట్స్ అయినా ఆఫ్ క్యాంపస్ స్టూడెంట్స్ అయినా సో లోగోస్ వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్ క్యాంపస్ తీసుకున్నానంటే సో ఆన్ క్యాంపస్ వాళ్ళకి లోగోస్ కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. అండ్ ఆఫ్ క్యాంపస్ వాళ్ళకి కూడా అంతే, వస్తున్నాయి రావట్లేదు. సో ఇద్దరికి సిమిలర్గా కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. సో ఇక్కడ కాంట్రవర్సీ ఎలాగైందంటే సో ప్రీవియస్ ఇయర్ వాళ్ళు మనం చూసుకుంటే చాలామంది 70% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరికైతే లోగో వచ్చిందో వాళ్ళే ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యారనమాట. సో ఈ 30% స్టూడెంట్స్ ఉన్నారు కదా, సో వాళ్ళు లోగో రాలేని వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే కొంతమంది సెలెక్ట్ అయ్యారు, కొంతమంది రిజెక్ట్ అయ్యారు. సో అందుకని ఇక్కడ లోగో మ్యాటర్స్ అనేవి ఇంపార్టెంట్ అయిపోయింది అందరికీ. సో లోగో వస్తేనే మనం సెలెక్ట్ అయినట్టు అని ఒక మైండ్లో ఫిక్స్ అయిపోయారు. అండ్ చాలామంది కమెంట్స్ కూడా అవే పెడుతున్నారు, లోగో వస్తేనే సెలెక్ట్ అయినట్టు మీరు తప్పు చెప్తున్నారు అని అవే కమెంట్స్ వస్తున్నాయి కంటిన్యూస్గా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సో లోగో మ్యాటర్స్ అయితే ఉంది, కొంతవరకు అయితే లోగో మ్యాటర్స్ వరకు ఉంది, బట్ మొత్తం అయితే కాదు. ఇప్పుడు నీకు లోగో వచ్చిందంటే దాంట్లో 70% ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయినట్టే నువ్వు. సో 70% మ్యాక్సిమం నీకు ఇంటర్వ్యూ సెలక్షన్ మెయిల్ అయితే వచ్చేస్తుంది. ఒకవేళ లోగో రాకపోయిందంటే నీకు 30% ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. నేను కొంతమందిని ఆర్ యూ విల్లింగ్ టు రియలొకేట్ అని అడిగి 25th మేకి అలా మీరు జాయిన్ అయిపోవాలి, ఆర్ యూ రెడీ టు రియలొకేట్ అని అడిగారంట. సో అలా అడిగితే క్వశ్చన్ అది అందరికీ అడుగుతారు ఆ క్వశ్చన్. సో ఆ క్వశ్చన్ అడిగితే మీరు సెలెక్ట్ అయిపోయినట్టు ఏం కాదు. సో ఇంటర్వ్యూ మెయిల్ నాట్ రిసీవ్డ్. సో ఎవరికైతే టెక్నికల్ అసెస్మెంట్ అయిపోయి ఇంటర్వ్యూ మెయిల్ రాలేదో సో వాళ్ళు ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. దీనికి